హాయ్ అండి. బాగున్నారా? మీరందరూ బాగుంటే మనమందరం కూడా సమాజంలోని పౌరులము పటిష్టంగా ఉండి మన పాలనను అభివృద్ధి పయనంలో నడిపించటానికి మన సలహాలు మనం డిస్కషన్ చేసుకోవాలి. ఎప్పటికి ఉంటాయండి, సీరియల్స్ ఉంటాయి, సినిమాలు ఉంటాయి, వాటెంబడే పడితే ఎట్లా? ఒకసారి మన కనుదృష్టి సమాజం మీద కూడా పెట్టాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా మనము ఒక మంచి మాట చెప్పుకున్నట్టయితే, జ్ఞానముతో కూడి ఉంటే మీరు ఎప్పుడు కూడా ఓడిపోకుండా ఖచ్చితంగా గెలుస్తారు కదా. అంటే ఇప్పుడు ఇది కూడా మనం మహాభారతానికి కంపేర్ చేసుకుంటే, ఎవరు జ్ఞానంతోనే కూడిన తెలివి ఎవరిని మనము ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాం? అర్జునుడు కదా. అర్జునుడు మంచి అంటే మరి ద్రోణాచార్యునికి ఇష్టమైనటువంటి శిశువులలా అర్జునుడు ముఖ్యం కదా. ఆయన మరి ఎన్నో టెస్టులు పెట్టి మనకు ఆర్చరీ విద్యను నేర్పించినప్పుడు ఎన్ని మెలకువలైనా కూడా ఈజీగా సాధించాడు కదా. ఆర్చరీ లోపల ఆరితేరినవాడు అర్జునుడు. కాబట్టి అలా జ్ఞానాన్ని మనము చదువు యందు విద్య యందు మన దృష్టి ఉంచినప్పుడు ఎంత కఠినమైన కూడా మనకు అవలీలగా అర్థమవుతుంది అనమాట. అర్థమైనప్పుడే మన చదువు వ్యర్థం కాదు. అందుకని మన పిల్లలు మన కుటుంబాలలో అర్జునునిలాగా మరి మంచి తెలివి కలిగిన వాళ్ళు ఇప్పుడున్న ఈ విద్యలో, అదంటే రాజుల విద్య కాబట్టి మనం చదివిస్తున్నటువంటి ఈ యొక్క విద్య లోపల పిల్లలు మంచి తెలివిగా రాణించాలి అని అంటే మనం ఇలాంటి వాళ్ళను ఎగ్జాంపుల్ చెప్పాలి. అదే విధంగా మరి చదువు అనేది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందండి. ఇంకా మీరు ప్రతి ఊరికి పాఠశాల ఉంది, ప్రతి 2-3 ఊర్లకు ఒక్కొక్క హై స్కూల్ ఉంది. మరి అన్ని సౌకర్యాలతో కూడినటువంటి పాఠశాలలు ఉంటున్నాయి. ఇంకొకటి మరి ఆ పాఠశాల సరిగ్గా నడుస్తుందా లేదా అని చూడడానికి కూడా మరి విద్యా కమిటీ చైర్మన్స్ ఉంటున్నారండి. మేమైతే మరి విద్యా కమిటీ చైర్మన్స్ను ప్రతి మీటింగ్లో పిలిచి మరి పిల్లలు రాకపోతే కానీ మరి వాళ్ళ తల్లిదండ్రులు పంపకపోవడం కానీ కొంచెం మొబిలైజ్ చేయడానికి, మరి స్కూల్ విషయాలు మాట్లాడడానికి కానీ, స్కూల్ డెవలప్మెంట్కు వాళ్ళ సలహాలు కానీ, లేకపోతే వాళ్ళ డ్యూటీస్ ఏంటని చెప్పడానికి కానీ స్కూల్ కమిటీ ఉండేది. ఆ కమిటీ ఉండడం వలన కూడా ఊరు వాళ్ళందరూ సంతోషపడి ఒక కమిటీ అని మన కోసం ముందు మనం వెళ్ళాలి స్కూల్లోకి అన్ని తెలుసుకోవాలనే